పశ్చిమ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరిపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఘాటు విమర్శలు గుప్పించారు. కూటమి అభ్యర్థి పశ్చిమంని సింగపూర్ చేస్తానని అంటున్నారని, మొదట ఈ ప్రాంతం గురించి, ప్రాంత సమస్యల గురించి అవగాహన తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆసిఫ్ గడప గడపకు కార్యక్రమంలో భాగంగా 35వ డివిజన్ కార్పొరేటర్ బాలసాని మನೆమ్మ సారథ్యంలో మేయర్ భాగ్యలక్ష్మితో కలిసి పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ ఎలక్షన్ సమయంలో ఢిల్లీ, హైదరాబాద్ నుంచి పొలిటికల్ టూరిస్టులు వస్తారని, ఓడిపోగానే మూటాముల్లి సర్దుకొని వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు. వీళ్లు పశ్చిమ నియోజకవర్గం గురించి మాట్లాడే పెద్దలు ఏ డివిజన్లో ఏ సందు, ఏ ఓటర్ ఎక్కడున్నాడో కూడా తెలియని వీళ్లు నియోజకవర్గ అభివృద్ధి గురించి బహిరంగ చర్చకు సిద్ధమైతే రండి అని సవాలు విసిరారు. తాను స్థానికుడినని, ప్రజా సమస్యలపై నియోజకవర్గంపై అవగాహన ఉన్న నాయకుడినని తెలిపారు. పశ్చిమంలో సింగపూర్ చేస్తానంటున్న సుజనా చౌదరి తమతో సమానంగా కొండలు ఎక్కగలరా అని ఆయన ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యుడిగా 3 ఏళ్లు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు విజయవాడకి ఏం చేశారో సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి గడపకు తిరిగి సీఎం జగన్ మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను వివరించి రాబోయే ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 35వ డివిజన్ కార్పొరేటర్ గారైన మణమ్మ గారి ఆధ్వర్యంలో, అలాగే ఈ యొక్క స్థానిక నాయకులు శరత్ గారు, అలాగే మన సంగీత్ బాబు గారు, అలాగే స్థానిక నాయకులు అందరితో కలిసి ఈ యొక్క గడప గడప కార్యక్రమాన్ని మేము వెళ్ళడం జరిగింది. ప్రతి చోట వెళ్ళిన చోటల్లా మంచి స్పందన లభిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మరి అలాగే ఈ యొక్క నియోజకవర్గంలో ప్రతి చోట వెళ్ళిన చోటల్లా మాకు మంచి స్పందన వస్తుంది. మళ్ళీ జగనన్నకే మేము సీఎం చేసుకుంటాం, మళ్ళీ జగనన్నే రావాలని చెప్పేసి ప్రజలు చెప్పడం జరుగుతుంది. మరి అలాగే ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో 22 డివిజన్లు కూడా మేము 4 నెలల నుంచి పర్యటిస్తున్నాం. ప్రతి చోట కూడా మంచి స్పందన లభిస్తుంది. జగనన్నని తలుచుకునే వారు లేరు. మంచి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, మాకు అభివృద్ధి చేసి చూపిస్తున్నారు జగనన్న. మేము జగనన్నకే తోడుగా ఉంటాం. ఎవరు ఎంతమంది టూరిస్టులు వచ్చినా వస్తారు, పోతుంటారు. ఇంతకుముందు కూడా ఎంతోమంది బడాబాబులు వచ్చారు, ఇక్కడ వెళ్ళిపోయారు. ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు అండగా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకు అండగా ఉన్నారని చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు జగనన్న బస్సు యాత్ర ఈరోజు ప్రారంభమైంది. మధ్యాహ్నం 3:30కి మన ఎన్టీఆర్ జిల్లాలో బస్సు యాత్ర మొదలవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్క బస్సు యాత్రని విజయవంతం చేసే విధంగా మనందరం తోడుగా ఉండి జగనన్నకి మద్దతు తెలపాలి. అలాగే చంద్రబాబు నాయుడు వేదాలు వెల్లించినట్టు ఏదో రైతుల గురించి మాట్లాడుతున్నారు. దయ్యాలు వేదాలు వెల్లించినట్టు రైతులకి ఏ విధంగా మోసం చేశాడు ఈ రాష్ట్ర. పశ్చిమ నియోజకవర్గంలో 35వ డివిజన్ బలసాని మన్నమ్మ గారి వార్డులో పర్యటించడం జరుగుతుంది. ఇక్కడ స్థానికంగా ఉన్న మన శరత్ గారు, అలాగే సంగీత్ గారు, డివిజన్ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, చైర్మన్లు, డైరెక్టర్లు అందరం ఈరోజు ఈ 35వ డివిజన్లో పర్యటించడం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అడ్డాగా ఈ డివిజన్ అన్నది భారీ మెజారిటీ అన్నది ప్రతిసారి ఇవ్వటం అన్నది మాకు ఈ డివిజన్ నుంచి పశ్చిమ నియోజకవర్గం మొదలవడం అన్నది జరుగుతుంది. కాబట్టి మంచి శుభపరిణామం మాకు ఇక్కడి నుంచి రావడం జరుగుతుంది. రాబోయే కాలంలో కూడా పూర్తి స్థాయిలో ఈ డివిజన్ మొత్తం వన్ సైడ్ అంతే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడం అన్నది జరుగుతుంది. అలాగే షేక్ ఆసిఫ్ గారు, మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు, పూర్తి స్థాయిలో పశ్చిమ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా 3వ పశ్చిమ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఈసారి కైవసం చేసుకొని హ్యాట్రిక్ దిశగా మేము ప్రయాణించడం అన్నది జరుగుతుంది. అలాగే ఎంపీ గారు కేసినేని నాని గారు కూడా ఎన్నో అభివృద్ధి పనులు విజయవాడ నగరానికి చేయటం, కేంద్రంతో మాట్లాడి కేంద్రంతో ఫైట్ చేసి 800 కోట్ల వరకు విజయవాడ నగరానికి తీసుకొచ్చి కృష్ణా జిల్లాకు, ఉమ్మడి కృష్ణా జిల్లాకు తీసుకొచ్చి ఆయన ఎంతో అభివృద్ధి చేయటం జరిగింది. ఎక్కడ ఒక మచ్చ మరక లేని వ్యక్తిగా ఎంపీ గారు ఈరోజు పూర్తి స్థాయిలో వీళ్ళిద్దరు మెజారిటీ పూర్తి స్థాయిలో పశ్చిమ నియోజకవర్గం నుంచి వస్తుంది. ప్రతి ఒక్క డివిజన్లోన మేము పర్యటించడం జరుగుతుంది, విస్తృతంగా పర్యటించడం జరుగుతుంది. గత 90 రోజుల నుంచి మేము ప్రజల మధ్యలోనే ఉన్నాము. ఈరోజు నిన్న మొన్న వచ్చి ప్రజల్లో దూరిపోయి ఏదో మేము సింగపూర్ని చేసేస్తాము, సింగపూర్ని ఎలా చేసేస్తారండి ఏదో కామెడీలు. కాకపోతే 22 డివిజన్లోనూ 12 డివిజన్లు కొండ ప్రాంతం ఉంటే కొండ ప్రాంతాన్ని సింగపూర్ ఎలా చేస్తారు? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఎప్పుడు సింగపూర్లు